శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా గత 5 రోజులుగా డయేరియా తీవ్ర కలకలం రేపుతుంది. జిల్లా కేంద్రంలో గల మొండేటి వీధి, మంగువారి తోట, బోడెమ్మ కోవెల, అదేవిధంగా కాకి వీధి పరిసర ప్రాంతాల్లో చాలామంది ప్రజలు అస్వస్థతకు గురై పలు రకాల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటికే మొదటి రోజు 25కు ఉండేటటువంటి పేషెంట్స్ సంఖ్య 55కు వచ్చింది. తర్వాత 5వ రోజుకి 121 మందిగా నమోదు అయిందని అధికారికంగా స్పష్టం చేశారు. నైట్ 12కి స్టార్ట్ అయింది. వామిటింగ్ విరేచనాలతోటే ఇంటికాడ ట్రీట్మెంట్ చేశాడు ఒక పూట. డాక్టర్ అంటే 3 ఇంజక్షన్ వేసారు డాక్టర్ ఇంట్లో. తర్వాత సాయంత్రము హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి చాలా సీరియస్గా ఉన్నారు, వామిటింగ్ విరేచనాలు తగ్గట్లేదు అని చెప్తే పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ 3 days ట్రీట్మెంట్ అయిన తర్వాత మంగళవారం తెల్లారి చనిపోయారు. అతను దగ్గు లేదు, జ్వరం లేదు, ఏటి లేదు. మనిషి పుష్టిగున్న మనిషి ఒక్కరోజు 2 రోజులు ఎంత తిరిగి వస్తున్నావు అనుకున్నాను, కానీ ధైర్యం చెప్పేదాన్ని. 2 రోజులు నువ్వు బాగా అయిపోతావు, గుండె ధైర్యం ఉండేది. మాట్లాడు ఎంత మీకు కళ్ళు మూసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇల్లు వాకిలు చీకటికి వేటి నీళ్ళే. దీంతో అలర్ట్ అయిన అధికార బృందం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏవైతే ఈ డయేరియాకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే శానిటైజేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడున్న ప్రజలందరికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మున్సిపాలిటీ నీళ్ళ వల్లనే ఇదంతా జరుగుతుంది కాబట్టి ఆ త్రాగునీరుని ఆపివేసి నీళ్లు మళ్ళీ శుద్ధి చేసిన తర్వాత తాగాలని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మన అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నిన్న ఈరోజు అలాగే మొన్న పట్టిన వాటర్ దయచేసి ఈరోజు మీరు తాగకూడదు. ఆ వాటర్ మీరు దయచేసి వదిలేండి. మీరు వాడడానికి ఆ వాటర్ మీరు వాడవచ్చు. ఇది కాకుండా మీకు ఇంకా వాటర్ కావాలి అంటే మీరు బయట నుంచి బిస్లరీ కానీ లేకపోతే ప్యాక్డ్ వాటర్ మీరు తీసుకోవచ్చు. లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ చెప్పండి, నేను ట్యాంకర్ ద్వారా వేరే వాటర్ మీకు ఇస్తాను. అయితే ప్రస్తుతం ఇప్పటికే 50కి పైగా వైద్య బృందాలను కూడా ఈ పలు ఏరియాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గరుండి ఈ వైద్య బృందాలన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి బాగోగులు చూసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విధంగా అంబులెన్స్ పెట్టాం. ఇప్పటికీ కేసు రావడం తగ్గింది. బట్ అయినా సరే మీరు మళ్ళీ రేపు మార్నింగ్ వరకు మీరు ఆగకుండా ఇమీడియట్లీ ఆ అంబులెన్స్ దగ్గర వచ్చి, అలాగే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ టీం కూడా మనం పెట్టినాం, వచ్చి ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఒకవేళ డాక్టర్కి రెఫర్ చేస్తే, అంటే జీజీహెచ్కి కొంతమంది రెఫర్ చేస్తాము, అలాగే ఏదైనా సీరియస్ ఉంటే కిమ్స్కి కూడా మనం రెఫర్ చేస్తాము. అక్కడ మనం రెఫర్ చేస్తాము. అవర్ ఫైనల్ ఎయిమ్ ఈస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ఇష్యూ లేకుండా స్వచ్ఛమైన నీళ్ళు కానీ స్వచ్ఛమైన ఆరోగ్యం కానీ మన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ సిటిజన్స్కి మనం ఇవ్వాలి. దీని పరంగా మనం ఇక స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఆదివారం నుంచి కూడా మున్సిపాలిటీ నీళ్ళని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ నీళ్ళ నుంచి దుర్వాసన రావడం, అదేవిధంగా నీళ్లు రంగు మారడం గమనించామని చెప్తున్నారు. గమనించిన వాళ్ళు ఆ నీళ్ళని తీసుకోకుండా జాగ్రత్త పడ్డారని, ఎవరైతే గమనించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ నీళ్ళని తాగడం వలన ఇంతమంది అస్వస్థతకి గురై ఉంటారు అని చెప్తున్నారు. ఇక ఇదే విషయాన్ని స్థానిక మున్సిపల్ ఆఫీసర్లకు కూడా చెప్పడంతో చర్యలు ముమ్మరం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ అంటే ఏం లేదు, బాగానే వచ్చింది. కానీ గత 4 రోజుల ముందు స్మెల్, మురికి వాసన బాగాలేదు. వాటర్ మట్టుగా మేము ఆఫ్ చేసాము. వెంటనే ఇలాంటి వాటర్ పట్టకూడదు కదా అని ఆఫ్ చేసిన తర్వాత ఏమో మళ్ళీ 8:30 ఈ టైం వేసుకున్నప్పటికి వాటర్ బాగానే వచ్చింది. కానీ ఎలా జరుగుతుంది, ఎంత జరుగుతుంది అని మటు మాకు తెలియలేదు. ఇలాగా ఒక్కొక్కరు కేసులు బయటకు వస్తున్న కొద్ది మాకు తెలిసింది. అయితే వాటర్ వల్లే వాటర్ వాడొద్దు అని చెప్పిన నుంచి వాటర్ ఆఫ్ చేస్తాం. వాటర్ మీరు ఏం కోరుకుంటున్నారు? ఏంటి లేదు మేడం, ఇంకా పరిశుభ్రంగా వీధులు మనం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాలువలు అన్నీ ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని మేము అనుకుంటాం. అంటే 4 days నుంచి వాటర్ అయితే సరిగ్గా లేదు. ఆ కలుషితం అయిపోయింది అనే విషయం కూడా మాకు సరిగ్గా తెలియదు. ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎవరు పాస్ చేయలేదు మాకు. అది ఏంటంటే మేము ఒకరోజు వాటర్ ఇటు చూసామన్నమాట. వాటర్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేసి ఆ రోజు పట్టడం మానేసాం. చేసాం. మాకు వచ్చింది, వాటర్ వచ్చింది. మేము ఇలాగా అంటే రాగానే ఏంటంటే ఒక 2 బిందెలు నీళ్ళైనా బయట పడేయడం చేస్తాం. స్టార్టింగ్ ఏ వాటర్ అయినా అలాగే ఆన్ చేస్తే కలుషితం అయిపోయి బ్యాడ్ స్మెల్ అనేది విపరీతంగా వస్తుంది. ఎప్పుడంటే ఆఫ్ చేస్తాం వాటర్. ఆ తర్వాత మరి ఇది యూజ్ చేయకూడదు వాటర్ అనేసుకొని ఉన్న నీళ్ళతోనే సరిపెట్టుకున్నాం. అక్కడికి 2 days అవుతుంది. ఇక్కడ హాస్పిటల్ ఉంది కదా, కేసెస్ కంటిన్యూస్గా కేసెస్ వస్తూనే ఉన్నాయి. చాలా వరకు కేసెస్ వచ్చాయి. ఏంటని చూస్తే ఈ డయేరియా అనుకొని చెప్పారు.
ఇక గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తే ఎవరైతే డయేరియా లక్షణాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ వరకు కూడా చాలామంది పేషెంట్స్ ఈ 5 రోజుల్లో హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన పేషెంట్స్ అంతా చెప్తుంది అప్పటికప్పుడు తమ బాగానే ఉన్నప్పటికీ కూడా ఆ సరౌండింగ్ వాటర్ ఎవరైతే తీసుకున్నారో ఆ వాటర్ తాగిన తర్వాత నుంచి వాళ్ళకి సడన్గా ఉన్నట్టుండి సివియర్ వామిటింగ్స్ మోషన్స్ కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము అని చెప్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలు లేచానండి. ఒక విరోచన ఒక వాంతి అయింది. సోమవారం ఉదయం 8 గంటలకి. మళ్ళీ పావు గంటలో వాంతి విరోచన అయింది. మళ్ళీ ఒక 5 నిమిషాలు వాంతి విరోచన అయింది. మళ్ళీ వెంటనే వాంతి విరోచన అయింది. ఇలా లేదని చెప్తే సింగ్ గారు ఫోన్ చేసాం. సింగ్ డాక్టర్ ఫోన్ చేస్తే రండి చూస్తాను. అక్కడికి వెళ్ళగానే అప్పుడు నాకు సోగలేదు, కొళ్ళు తిరిగిపోతున్నాయి. వెళ్ళగానే అప్పుడు సింహం దగ్గరికి వెళ్ళండి, అక్కడ సినిమాలు ఎక్కిస్తా అంటే సింహం దగ్గరికి వెళ్ళాం. సింహం దగ్గరికి వెళ్ళగానే అక్కడ 20 మంది పేషెంట్లు ఉన్నారు. 8 మంది పేషెంట్లు ఉంటే అందరూ ట్రీట్మెంట్ అవుతుంది కదా, నాకు ట్రీట్మెంట్ చేశారు. హ్యాపీగా ఉంది. లాస్ట్ స్టేజ్లోకి వచ్చాను, ఇప్పుడు బాగానే ఉంది నాకు. సోమవారం ఆదివారం నుండి నీళ్ళు తాగాము, మున్సిపల్ వాటర్. సోమవారం నుండి నాకు బాగోలేదు, వాంతులు విరుచున్నాను. మీకు వాంతులు విరోచనలు అవ్వడానికి ముందు అంటే మీరు రోజు పట్టే మున్సిపల్ వాటర్కి ఆ రోజు పట్టిన వాటర్లో తేడా ఏమైనా గమనించారా? మాకు ఈ తేడా ఏం లేదమ్మా. అంటే ముందు ఆదివారం నాడు ఎప్పట్లాగే తాగుతాం మేము. అంతే. వాటర్ బాగానే ఉందా? వాటర్ ఏం బాగుంది బాగోలేదు, మా ద్రాహంకి మా పనుల మీద అది చేసుకొని అలా తాగేసాం అంతే. ఏం చూసుకోలేదు. సోమవారం ఉదయం నుండి నాకు బాగోలేదు అంతేనా. ఇక ఈ మొత్తం విషయంలో డయేరియా చాలా కారణాల వల్ల వస్తుంది కాబట్టి వాటర్ కంటామినేట్ అవ్వడం కానీ లేదా ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా లేదా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా డయేరియా వస్తుంది కాబట్టి ఇక ప్రాథమిక నిర్ధారణకు రాలేదని ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా టెస్టుల కోసం వైజాగ్ పంపించినట్టు చెప్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులు మాత్రం వాటర్ కారణం కాదు అన్నట్టుగా జిల్లా కలెక్టర్ చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది డాక్టర్స్ మాత్రం వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి డయేరియా పేషెంట్స్లో ఈ కొలై అనేటటువంటి బ్యాక్టీరియా ఉందని చెప్తున్నారు. ఈ బ్యాక్టీరియా కేవలం వాటర్ ద్వారానే వస్తుంది. వాటర్ కంటామినేట్ అయిన వాటర్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళలో ఈ బ్యాక్టీరియా అభివృద్ధి చెంది డయేరియా కింద చేరుతుందని ఆ లక్షణాలతో వచ్చినట్టుగా కూడా డాక్టర్ శశిధర్ మనకి వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా డయేరియా కేసెస్ అనేవి రావడం జరిగింది. అసలు ఎందువల్ల ఈ డయేరియా ఈ పేషెంట్స్లో ఉంది, అసలు ఏ ఇన్ఫెక్షన్ వల్ల వీళ్ళకి డయేరియా వస్తుంది అనేది దాని మీద మేము కొన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా మనం మోషన్ టెస్ట్కి కూడా ల్యాబ్కి పంపించడం జరిగింది. సో మనకి ఐడెంటిఫై అయిన ఆర్గనిజం ఏంటంటే ఈకోలై. ఈ ఈకోలై అనేది చాలా ఇన్ఫెక్షియస్ ఆర్గనిజం. ఇది జనరల్గా మనం త్రాగే నీటిలో కూడా నివసిస్తుంది. సో కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల విపరీతమైన లూజ్ మోషన్స్ మరియు వామిటింగ్స్, సివియర్ డీహైడ్రేషన్ కూడా పేషెంట్స్కి కారణమవుతుంది. ప్రాపర్ ట్రీట్మెంట్ లేకపోతే పేషెంట్ ప్రాణాల మీద కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కేంద్రాలకు కానీ సరైన సమయంలో చేరుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దీనివల్ల ఏమవ్వదు. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేసి ఓవర్ ది కౌంటర్ పిల్స్ కానీ చేసి మనం 2 or 3 days డిలే చేసినట్టయితే కనుక మన ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఈ డయేరియా విషయం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు గత ప్రభుత్వం హయాంలో సరైనటువంటి పనులు చేయకపోవడం వలన మున్సిపాలిటీ నిధులు దోచుకోవడం వల్లే ఈరోజు ఇలాంటి రకాలైనటువంటి ఇబ్బందులు జిల్లాలో తలెత్తుతున్నాయని చెప్పారు. అయితే ప్రతిపక్షం వాళ్ళు మాత్రం ఇప్పుడు ఉండేటటువంటి అధికార పక్షం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, మున్సిపాలిటీ పనులు చేసేటప్పుడు రోడ్డు మరమ్మతులు చేసినప్పుడు అక్కడ స్థానిక ప్రజలకి కేవలం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉందని, కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించి చెప్పడం లేదంటున్నారు. దాంతోపాటుగా ఎవరైతే మృతులు ఉన్నారో ఆ సంఖ్యలో కూడా కావాలనే దాస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే అస్వస్థతకు గురై డయేరియా బారిన పడినటువంటి వాళ్ళలో 4 చనిపోగా కేవలం 1 మాత్రమే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందని, వారికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటుందని ప్రతిపక్షం వాళ్ళు ఆరోపిస్తున్నారు. 4 ఇప్పటికీ చనిపోయారు. 4లో 1 చూపించి 3 కాదని చెప్పడానికి ఎందుకు చెప్తున్నారంటే అది ఇన్ని మరణాలంటే మనకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అది తెలుసు కానీ దాచిపెట్టడం తెలుసు కానీ చనిపోకుండా చూసేటువంటి వ్యవహారం ఉందా? ఏడు మెడికల్ ఆఫీసర్ ఇక్కడ ఎందుకు ఎంతమంది పేషెంట్లు ఉన్నారో ఆ పేషెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారో మీ దగ్గర సమాచారం ఉందా? తాగునీరు ఇవ్వలేరా? దిక్కుమాలిన తాగునీరు ఇవ్వలేరా? 40 కోట్లు ఖర్చు పెట్టి ఆనాడు నీరు ఇక్కడ తెస్తే
ఈనాడు మంచి నీరు అందించినటువంటి దిక్కు లేదు మీ దగ్గర. అంతేకాకుండా ఈ మొత్తం విషయంలో అధికార పక్షం అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లాల్లో కనిపిస్తుంది. ఇదే విషయం మీద సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు సైతం దమ్ముంటే ప్రతిపక్షం వాళ్ళు రావాలని, తను ఎక్కడికైనా సరే వాళ్ళు అడిగిన దాని మీద చెప్పడానికి డిబేట్కి సిద్ధంగా ఉన్నామని, తమ ప్రభుత్వం హయాంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని, జిల్లాని డెవలప్ చేస్తున్నామని, ప్రజల పట్ల కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు జిల్లాలో మనకి కనిపిస్తున్నాయి. గతం పరిపాలనలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. కార్పొరేషన్లో కానీ, ఇక్కడ డ్రైన్స్ కానీ, శానిటేషన్ కానీ. ఆ రోజు కార్పొరేషన్ అంతా కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థని కాదు, ఒక పర్సనల్ వ్యవస్థగా మార్చుకొని వాళ్ళ సొంత వ్యక్తులకే కట్టబెట్టి వాళ్ళ కమిషన్ల కోసం వర్కులు చేసే విధంగా ఆ రోజు సిండికేట్లు పెట్టుకొని ఆ రోజు వ్యవహరించారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా మార్చి క్వాలిటీగా పనులు చేయాలి, అటువంటి వ్యక్తులతో పనులు చేయించాలనే ఆలోచనతో ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకొని వర్కులన్నీ కూడా స్పీడప్ చేయించాం. డ్రైన్స్ చేసాం, కొత్తగా రోడ్స్ చేయించాం, వాటర్ కనెక్షన్స్ కొత్తగా చక్కగా ఇప్పించాం, సోర్సెస్ కానీ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ డ్రైవ్ చేసి క్లీన్ చేయిస్తున్నాం. గతంలో ఏ వర్క్స్ జరిగాయి, ఇప్పుడే వర్క్స్ జరుగుతున్నాయి, అన్నిటినీ కూడా మానిటర్ చేసుకొని ఒక రకంగా చెప్పాలనంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే దీనికి ఎక్కడ డిబేట్కి రమ్మన్నా సరే కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా శవాలతో రాజకీయాలు చేయడం అనేది ముందు నుంచి అలవాటైనటువంటి ఇది. వాళ్ళ నాయకులు ఏ రకంగా అప్పటి నుంచి అది ఒక ఐడియాలజీగా మార్చుకొని తీసుకొని వస్తున్నాడో చూసాం. ఇందులో కూడా అదే రకం. సో ఫైనల్గా ఇప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ఏరియాలకు మాత్రమే డయేరియా ఎందుకు వచ్చింది అనేటటువంటి మీద ఒక స్పష్టమైన రిపోర్ట్ రానప్పటికీ కూడా దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలోనే అధికారులు ఉన్నారు అని తెలుస్తుంది. ఒకవైపు నీళ్ళని, అదేవిధంగా చుట్టుపక్కల ఉండేటటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి స్టాల్స్ కానివ్వండి, లేకపోతే షాపుల్ని కానివ్వండి, వాళ్ళందరినీ కూడా తనిఖీ చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. త్వరలోనే దీని మీద ఒక స్పష్టమైన రిపోర్ట్ని విడుదల చేస్తాము అంటున్నారు. ఏదేమైనా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, పానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు లేవు. ప్రస్తుతానికి డయేరియాని కంట్రోల్ చేస్తాము అని అధికారులు అందరూ చెప్తున్నారు. అంతేకాకుండా ఆ ఏరియాకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలను కూడా చక్కగా శానిటైజ్ చేశారు. అదేవిధంగా వాటర్ని మళ్ళీ శుద్ధి చేసి ప్యూరిఫైర్ వాటర్ని ప్రస్తుతానికి ఆ ప్రాంతాలన్నింటికి కూడా ఇస్తున్నాము అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.